బీసీలు 52% ఉన్న బీసీలు ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాలే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే నాకైతే కనిచూపు మేరలో కనబడతలేవు. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అంటే మామూలు వ్యక్తి కాదు. అంటే ఆయన పెద్ద శక్తి. ఆయన నిజంగా తెలంగాణ మహిళాశ ఉద్యమం ఇలా ఇంత నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిందంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మొట్టమొదటి ₹1,20,000 ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరి డబ్బులు ఫస్ట్ విద్యార్థి ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ₹1,20,000 చెక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ కేసీఆర్ ఏ కోదండరామరెడ్డి ఎవరు కూడా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. మన విద్యార్థి ఉద్యమాన్ని బహుజనులదని బడుగు బలైన వర్గాలదని బతికించుకోవడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ₹1,20,000 డబ్బుతోనే ఆ విద్యార్థి ఉద్యమం ప్రారంభమైంది. అది ఎంతమందికి తెలుసు? చరిత్రలో ఎక్కడన్నా రాస్తానరా? ఎక్కడన్నా రాస్తున్నారా? ఇవాళ తెలంగాణలో అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా దళితుల కోసం ₹5 కోట్ల కేటాయించిన ఘనత ఎవరిది? కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది. దళితుల పక్షాన్ని నిలబడి కొట్లాడిన వ్యక్తి ఎవరున్నారు? కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు. నిజాం తర్వాత అంత పెద్ద అమౌంట్ దళితుల కోసం ఖర్చు పెట్టిన నాయకుడు ఎవరు లేరు, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ మాత్రమే. కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మవిభూషణ్ భారతరత్న ఇవ్వాల ఆ స్థాయి అయినది. అట్లాంటి మహనీయునికి ఒకడిచ్చింది గుర్తింపు, గుర్తింపు ఇచ్చింది మనం ఎందుకు ఇవ్వద్దు? ఎవడో ఇచ్చుడేందండి నాకు అర్థం కాలే. ఎవడో అధికారంలో వచ్చే జనాభా ఎంత, వాడెంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళెంత. మన బీసీ సమాజం ఓన్ చేసుకుంటే చాలు. మన బీసీ సమాజం వాడవాడలా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు పెట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి చేస్తే కోట్లాది మంది బీసీలు తెలంగాణలో ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళు చేస్తే చాలదా? ఎవరో గుర్తింపు ఇవ్వాలి, ఎవరో రాష్ట్ర పండుగ తూతూ మంత్రంగా చేస్తే అది అవుతుందా? ప్రజలు చేయాలి. బాపూజీది మనం చేయాలి. వాడవాడలా మనం చేసే సంస్కృతి మన ప్రజలకు మనం నేర్పాలి. అప్పుడే అధికారం వస్తుంది మనకు. కాన్షీరామ్ అక్కడ ఉత్తరప్రదేశ్లో మన మహనీయుల జయంతి కోట్లాది మంది ప్రజలతో చేశాడు. లక్షలు కాదు, కోట్లాది మంది ప్రజలతో చేస్తేనే అధికారం వచ్చింది. అక్కడ అధికారం ఉట్టిగా రాలే. బహుజనులకు బహుజన మేళాల పేరు మీద మన మహనీయుల జయంతిని కోట్లాది మంది ప్రజలతోని, సురేష్ భాయ్ వేదిక మీదకి రండి, కోట్లాది మంది ప్రజల చేత మనకు అక్కడ మేళాలు జరిగాయి. పెరియారు మేళ కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే మేళ కావచ్చు, అంబేద్కర్ మేళ కావచ్చు. ఇవాళ కోట్లాది మంది ప్రజలతో చేస్తే స్ఫూర్తి వస్తుందండి. లక్షలాది మంది ప్రజల చేత మనం రూపాయి వేసుకుంటే కాదా? పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు ఇవాళ? పద్మశాలీలు తక్కువ మంది ఏమన్నారా? 17 లక్షల మంది ఉన్నా అలా మన 1,00,000 మందిని గ్యాదర్ చేయగలిగితే, ఒక మీటింగ్ పెట్టగలిగితే రాష్ట్ర ప్రభుత్వాలు కదలయా? 17 లక్షలు వదిలిపెట్టి 2 లక్షల మందిని, 15 లక్షలు రాకపోయినా సరే ఒక 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టి మనం జాతిపితగా ప్రకటించుకొని మీరెవరు చేయకపోయినా మేము చేస్తామని చెప్పి లక్షలాది మంది సమక్షంలో మనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దిగి రావా? ఎందుకు మనం 10 మందితోనే, 20 మందితోనే, 100 మందితోనే పెట్టుకుంటున్నాం? 17 లక్షల మంది ఉండి 17,000 మందితో కూడా పెట్టుకోవట్లేదు, 1700 మందితో కూడా పెట్టుకోవట్లేదు. చైతన్యం తప్పు మనదే కదా, లోపం మన దగ్గరే ఉంది కదా. ఇవాళ ఏవో పార్టీ తిట్టి ఎల్మోడని రెడ్డోడని ఇవాళ వాళ్ళు పెడతారు, సభలు పెడతారు. లక్షలాది మంది. మొన్న కేసీఆర్ ఎన్ని లక్షల మందితో పెట్టాడు? 25 లక్షల మందితో సభ పెట్టాడు. ఎవరి పైసలన్నా పక్కన పెట్టానా? నువ్వు కూడా మంది పైసలు పట్టుకరా, ఎవరొద్దంటావు? అరే నువ్వు కూడా మంది పైసలు పట్టుకొచ్చి పెట్టాడా? కానీ నీ సత్తా ఏందో నిరూపించంటున్నా. అక్కడ నీ సత్తా ఏంది, మన సత్తా ఏందో మనం నిరూపించకపోతే మనల్ని ఎవడు కాంతాడు? చెప్పండి. 10 గ్రూపులుగా 100 గ్రూపులుగా బీసీ సంఘాలు ఉండి ఏం సాధించినాయి ఇప్పటి వరకు? 78 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ ఏం సాధించినాయి? ఎందుకు సాధించలే? 3 లక్షల ఉద్యోగము నాది. 12 ఏళ్ళ సర్వీస్ రాజీనామా చేసిన బీసీ ముఖ్యమంత్రి కోసం 33 జిల్లాలలో సభలు పెట్టిన. 33 జిల్లాల నాకేమవసరమండి ఒక మాదిగోనికి? నా ఉద్యోగాన్ని వదిలేసి 3 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన అవసరం ఏంది నాకు? ఒక బీసీ
2023లో ముఖ్యమంత్రి కావాలని చేస్తే ఒక బీసీ ప్రొఫెసర్ సపోర్ట్ చేయడు, బీసీ సంఘ నాయకులు సపోర్ట్ చేయరు. అరే అంశం బీజేపీ నేను లేవనెత్తిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత లేవనెత్తింది బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని బీజేపీ. కానీ లాస్ట్కి ఏం చేసింది బీజేపీ ఎల్పీ లీడర్ను కూడా ఒక బీసీని చేయలేదు. ఎందుకు చేయలేదు? బీజేపీ లీడర్గా బీసీ పనికిరాడా? బీసీలకంత సత్తా లేదా? బీసీలకంత సత్తా లేదా? రాజాసింగ్ పాపం ఆ పార్టీని నమ్ముకునే ఉన్నాడు కదా. పాయల్ శంకర్ అద్భుతంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు మీరు? బీజేపీ 50% మేము ఇచ్చిన జిల్లా అధ్యక్షులు అంటే అది కాదు ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి ఇస్తాన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీ పదవి ఎందుకు ఇవ్వలేదు ముఖ్యం. అది కదా మనం అడగాల్సింది, అది కదా మనం నిర్ణయించాల్సింది. ఇవాళ అన్న ఆర్ కృష్ణని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నా, నువ్వు బీజేపీని ప్రకటించమని చెప్పండి, నీ వెనక మేము ఉంటాం. రేపు రానున్న ఎన్నికల్లో మాకు ముఖ్యమంత్రిని మేము ఆర్ కృష్ణని చేస్తామని ప్రకటించమనండి. మాలాంటి వాళ్ళం బీజేపీ అయినా పర్లేదు, ఏ పార్టీ అయినా పర్లేదు, మావాడు ముఖ్యమంత్రి అయితే చాలానికి మేము ఉంటాం. ఎందుకు ప్రకటించదు బీజేపీ? ఇక్కడ అధికారం బీజేపీకి రావాలంటే బీసీలు 52% ఉన్న బీసీలను అభ్యర్థి ఇవాళ ఎంపీగా త్యాగం చేసి అలా జైరేయండు. మరి అట్లాంటి వాడిని ఎందుకు అన్ని రకాల అర్హత ఉన్నవాడిని ఎందుకు పెట్టకూడదు? కాబట్టి ఇవాళ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీసీల పట్ల చిన్న చూపే చూస్తున్నది. అందుకే బీసీలు అంటూ ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవాలి. ఇంతటి పెద్ద మహనీయునే గుర్తించట్లేదు వీళ్ళు. వాళ్ళెంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ జనాభా ఎంత? మన జనం మన వెనకలేకపోవడం వల్లనే కదా వాళ్ళు ఈ కథలు చేస్తున్నారు. అందుకే మన జనాల్ని మన వెనక తెప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మన బహుజనులందరినీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలతో అందరినీ కలుపుకొని చేద్దాం. దయచేసి వాళ్ళందరికీ సామాజిక న్యాయం రావాలంటే మనం మన సత్తా నిరూపించుకోవాలి. మనం కేవలం రాజకీయ బానిసత్వంలో ఉంటే పనికిరాదు. ఒక్క రాజకీయ పదవి ఇచ్చినది మాత్రం నోరు కట్టేసి మనలకు రాజకీయ పదవి బీసీలకు ఇస్తే అయిపోతుందా? కాదు. రాజకీయ బానిసత్వం నుండి బయటపడదాం. నేనైతే చెప్తున్నాను, మా కమ్యూనిటీలో నేనైతే చెప్తున్నా, బీసీ ముఖ్యమంత్రికి కట్టుబడి ఉన్నాం. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఇప్పటికీ బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసినాం, మళ్ళీ కట్టుబడి ఉన్నాం. 2028లో కూడా బీసీనే ముఖ్యమంత్రి కావాలి. తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ, తర్వాత మైనారిటీ, తర్వాత మహిళ, ఇట్లా 5 సంవత్సరాల 5 వర్గాలకు అవకాశాలు ఇచ్చే విధంగా బీసీలు నాయకత్వం చేయండి. మీ నాయకత్వం కింద పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకోసం పనిచేయడానికి తెలియజేస్తూ, ఇవాళ మీడియా ఎందుకు రాలేదు ఇక్కడికి? ఇంత పెద్ద మహనీయుని కార్యక్రమానికి ఏది మీడియా? యూట్యూబ్ మీడియా వస్తుందా? మిగతా మీడియా ఏమైంది? ఎందుకు రాలే? ఈ నాయకుని ఎందుకు గుర్తిస్తలేదు మీడియా? ఈ మీడియాకు మనం పైసలు కట్టట్లేదా? ఈ మీడియాను మనం చూడట్లేదా? కాబట్టి ఈ మహనీయుని ఇవాళ తెలంగాణ మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమానికి ఒక అద్భుతమైన నాయకత్వాన్ని అందించాడు. మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకుండా మన బడుగు బలహీన వర్గాలు కూడా అందరికీ ఆత్మ గౌరవాన్ని నింపిన నాయకుడు, స్ఫూర్తినిచ్చిన నాయకుడు. ఆ నాయకుని యొక్క ఆశయాలు నెరవేర్చే దిశగా పద్మశాలి సంఘం ముందంజలో ఉండి నడపాలని, అలాగే మిగతా బీసీ సమాజం అంతా అందుకు తోడ్పాటు అందించాలని, ఎస్సీ ఎస్టీలను కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.